ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎక్కడ ఉందని సమాధానం చెడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం చెడ నాకు దొరికేనని. జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎక్కడ ఉందని శ్రమనేది అచట నాకు దొరికేనని, ప్రేమనేది అచట ఉందని శ్రమనేది అచట నాకు దొరికేనని. జనులను అడిగాను స్నేహితులను అడిగాను, బంధువులను వెతికాను స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సత్యమనేది ఎచ్చట ఉందని, నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని, సత్యమనేది ఎచ్చట ఉందని, నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని. ఎందరినో మొక్కాను ఏమేమో చేశాను,
చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. అందరూ పాడాలి. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమందరి వెతికాను, జగమందరి తిరిగాను, జగమందరి వెతికాను, జగమందరి అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. మీ చింతలు ఏమన్నా తీరేయా? యేసు ప్రభు మంచి దేవుడా? మంచి దేవుడేనా? ఎంత మంచి దేవుడివయ్యా యేసయ్యా. సంతోషం ఎక్కడుందని జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, ఎక్కడ దొరకలేదు. చివరికి అది నీలోనే. ప్రేమ అనేది ఎక్కడుందని బంధువుల్లో వెతికాను, స్నేహితుల్లో వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు. చివరికి అది నీలోనే కనుగొన్నాను. పాట అర్థం కాలేదా? నిజం కదా? యేసయ్య ప్రేమ వద్దా? లోకంలో పనికిమాలిన ప్రేమలు ఉంటాయి, కావాలా? తగిలించుకొని తీసి పడేసేయి, తగిలించుకొని తీసేయి. యూజ్ అండ్ త్రో అంటారు చూసారా? టీ కప్పులు, కప్పు ప్లాస్టిక్ వస్తాయి చూడండి, తాగినసే తర్వాత తీసి పడేస్తాం. ఈ లోకంలో ప్రేమ అంతే, నిన్న ఒకళ్ళు వాడుకుంటారు, ఇసిరిపడేస్తారు. కానీ యేసయ్య మాత్రం విడువను ఎడబాయనన్నాడు. లోకంలో ఉన్న సంతోషం అంతా తాత్కాలికమైన సంతోషం, కానీ యేసు ప్రభు ఇచ్చే సంతోషం కడుపులో నుండి జీవజల ధారలు ఊరుతాయి. ఎలాంటి పరిస్థితులైనా కలిగి ఉండే సంతోషం. ఇంకోసారి ఆ చరణం మాత్రం పాడుకుందామా? మీరేం చెప్పటం లేదు, మేమే పాడుకుందామా అనుకుంటున్నాం. పాడమంటారా అని నేను అనలేదు, పాడుకుందామా అంటున్నాను. మీరు పాడితేనే. కమాన్ రెడీ. చప్పట్లు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. జనులందరి వెదికాను, జగమందరి నడిగాను, జగమంతా వెదికాను, జనులందరి నడిగాను. చివరికది నీలోని కనుగొన్నాను, చివరికది యేసులోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా.
ప్రేమనేది ఎచట ఉందని, క్షమనేది ఎచట నాకు దొరికేనని. ప్రేమనేది ఎచట ఉందని, క్షమనేది ఎచట నాకు దొరికేనని. బంధువులలో వెదికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెదికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. మీ దగ్గర బైబిల్ ఉందా? చూపించండి, తెరిచి చూపించండి. హల్లెలూయా. పర్వాలేదండి, చాలా ఉన్నాయి ఖమ్మంలో బైబిళ్ళు. ఏమో అనుకున్నాను నేను, సెల్ ఫోన్ చూపిస్తున్నారు ఎవరన్నా? అందరికి ఇప్పుడు దింపండి. థ్యాంక్ యూ. దింపండి. ఇప్పుడు డిజిటల్ బైబిల్ అలవాటు అయిపోయింది. సెల్ ఫోన్లో కూడా ఆడియో బైబిల్ ఉంది, స్క్రిప్ట్ ఉంది, కరెక్టే కదా? బట్ మీ బైబిల్ మీద ఏం రాసి ఉంది? మీ సెల్ ఫోన్ పరిశుద్ధమైందేనా? అందులో ఇంకేంటేంటో ఉన్నాయి కదా. మీకు అంతగా డిజిటల్ బైబిలే అవసరం అంటే మీరు ప్రింటెడ్ బైబిల్ వద్దనుకుంటే ఒక ప్రత్యేకమైన సెల్ ఫోన్ కొనుక్కోండి, లేకపోతే ఐప్యాడ్ కొనుక్కోండి. బైబిల్ మాత్రం, బైబిల్కి సంబంధించిన బుక్స్ మాత్రం పెట్టుకోండి, దానికి మాత్రమే వాడండి. పనికి మళ్ళీ దానికి ఎంత వాడి మళ్ళీ బైబిల్ కూడా వాడటం వల్ల ప్రయోజనం లేదండి. బైబిల్ చదవండి. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు మీరు చదవగలిగితే ఒక సంవత్సరంలో తీరిగ్గా బైబిల్ చదివి ముగించేయచ్చు. కూర్చొని చదివేస్తే 72 గంటల్లో చదివేయచ్చు చెప్పాలంటే మొత్తం బైబిల్ కంటిన్యూస్గా తిండి తిప్పలు లేకుండా చదివితే. బట్ దానివల్ల ప్రయోజనం లేదు. గడగడ చదివానని రోషానికి చెప్పుకుంటాం అంతే. బట్ ధ్యానిస్తూ చదవడానికి చాలా అవసరం. కొంత ఇక్కడ కొంత అక్కడ చదివి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప బైబిల్ ఎప్పుడు క్రమంగా చదవటం అభ్యాసం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న అనుమానాలకు బైబిల్లోనే సమాధానాలు ఉన్నాయి, వేరెవరూ చెప్పక్కర్లేదు మనకి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక ప్రింటెడ్ బుక్ కాదు. ఇది పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ వలన రాయబడినటువంటి 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాసినప్పటికీ బైబిల్ అంతా ఒకే అంశాన్ని మనకు చూపిస్తుంది. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలే ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, బైబిల్ని గట్టిగా పట్టుకొని పిండితే అందులో నుంచి వచ్చే పదం ప్రేమ అన్నాడు. యేసుప్రభు చెప్పాడు కదా, మీను వలె నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇందులో 10 ఆజ్ఞలు నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. ప్రేమ లేకుండా ఇవాళ పరిచర్యలు చేస్తే ప్రయోజనం లేదండి. దేవదూత భాషలతో నేను మాట్లాడినా, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, కాల్చబడటానికి నా శరీరం అప్పగించిన, నా ఆస్తి అంతా బేదలకు పంచిపెట్టిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థునను అని పౌలు అన్నాడు. కాబట్టి మన హృదయాల్లో క్రీస్తు ప్రేమ జనింపజేయాలంటే, క్రీస్తు ప్రేమను మనం గ్రహించుకోవాలంటే మనకి దేవుని వాక్య ధ్యానం ఎంతో అవసరం. ఇందాక నుంచి మీరు వింటున్నారు వర్తమానం, మనం మొర్రపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, గొంతెత్తి స్వరమెత్తి మొరపెడితే దేవుడు మనకు జవాబులు ఇస్తాడు అని. నేను ఒక్క ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. నా ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబులు ఇచ్చాడు అన్నవారు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. అన్నిటికీనా? మళ్ళీ దింపుతున్నారు చూడండి. నసకొద్దు దేవుని సన్నిధిలో. నా ప్రార్థనలు అన్నిటికీ జవాబు ఇచ్చాడు అన్నవారు ఉంటే చేయి చూపించండి. అన్నిటికీ నా బ్రదర్,
షూర్. ఓకే, ఒక్కరు. ఇంకెవరు ఉన్నారండి? ఓకే, అక్కడ ఒకరు ఉన్నారు. యవనస్తులు ఎవరు చేయత్తటన్నా, వారు వృద్ధులైపోయారు కదా, వారి అనుభవంలో సంవత్సరాల తర్వాత వచ్చి ఉంటుంది జవాబు. ఓకే, మా ప్రార్థనలకు కొన్ని జవాబులు రాలేదు అన్నవారు చేయి చూపిస్తారా? నిజమైన విశ్వాసులు కూడా ఉన్నారండి ఇక్కడ. మనం సాధారణంగా అండి అన్నిటికీ తలకాయ ఊపేయటం అనేది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చాలా అలవాటు అండి. మొహమాటం ఎక్కువ కదా మనకి, మొహమాటం ఎక్కువ, ఈగో ఎక్కువ. సో ఏం చేస్తామంటే తెలియకపోయినా కూడా తెలిసినట్టు తలకాయ ఊపటం, చేయకపోతే ఏమో పక్కన ఉన్నోళ్ళు ఏమని అనుకుంటారేమో, నా ప్రార్థన జవాబు రాలేదంటే నేను పాపిలు అనుకుంటారేమో అనే ఎత్తకుండా ఉండటం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దయచేసి దేవుని సందులో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఎందుకంటే, నేనేమి మిమ్మల్ని మీకు ఈ రివార్డ్స్ ఇవ్వడానికి కాదు, పైనుండి ఆయన చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉన్నాం. మీరు ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు ఒక అవగాహన కలుగుతుంది. అంతవరకు నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం. అన్నం తిన్నామా అని అడిగే వరకు అన్నం తిన్నామో లేదో తెలియదు. ఇవాళ కొంతమందికి అన్నం తిను అని అమ్మో నాన్నో అడిగినప్పుడే ఆ గుర్తొస్తుంది కదండి. కాబట్టి ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చాయా? రావటం లేదు. నాకు రాలేదండి. మీరు అంతకంటే చాలా మంచి భక్తులేమో నాకు తెలియదు. నేను అడిగిన అన్ని ప్రార్థనలకు జవాబులు రాలేదండి. ఖచ్చితంగా చాలా ప్రార్థనలకు వచ్చాయి జవాబులు, అది వేరే సంగతి. కానీ కొన్నిటికి జవాబులు రాలేదు. జవాబులు రానప్పుడు ఏం చేస్తాం? దేవుడి మీద కోపగించుకుంటాం, దేవుడు వినలేదనుకుంటాం, ఇంకా ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏంటని నిరుత్సాహపడుతుంటాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబిస్తాడు. ఆయన ఇచ్చే జవాబులు కొన్నిసార్లు ఎస్, కొన్నిసార్లు నో, కొన్నిసార్లు వెయిట్. వెంటనే ఇస్తాడు అడిగిన వెంటనే, కొన్నిసార్లు నువ్వు అడిగింది నేను ఇవ్వనంటాడు, కొన్నిసార్లు వెయిట్ చేయి, నువ్వు అడిగినప్పుడు కాదు, నా నిర్ణీత కాలంలో నీకు జవాబు ఇస్తాను. అడిగి ఊరుకోవటం మనం నేర్చుకుంటే అద్భుతాలు మన జీవితంలో చూస్తామండి. నా జీవితంలో 51 సంవత్సరాల పరిచయంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికమైన అవసరతలు కానీ, మినిస్ట్రీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ఎన్నైనా సరే ఒకటే చేస్తాను నేను, ప్రభువా నీ చిత్తమైతే ఇది ఇవ్వని ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంటాను నా డైరీలో. మర్చిపోతాను నేను, దేవుడిని అడిగేసాను, చెప్పేశాను. ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఆ బుక్ తీసి చూస్తుంటే నేను పెన్ పెట్టుకొని టిక్కు పెట్టుకుంటే ఇది ఇచ్చేసాడే, ఇది ఇవ్వలేదంటబ్బా అని కొన్ని ఇవ్వని, కొన్ని ఇచ్చినవి ఉంటాయండి. ఇవ్వలేదంటబ్బా అన్నది ఇంకొక 6 నెలలు అయిన తర్వాత, ఇంకో సంవత్సరం అయిన తర్వాత చూస్తే అది కూడా వచ్చేసింది. కారణం మన దగ్గర లిస్ట్ ఉందేమో కానీ దేవుని దగ్గర మన అవసరతలన్నీ తీరుస్తాడని ఉందండి. దేవుడు మనం అడిగినవన్నీ ఇవ్వడేమో కానీ, కోరినవన్నీ ఇవ్వడేమో కానీ, ఆడంబరాలకు అడిగితే, అనవసరంగా అడిగితే, నీకు నష్టం కలిగితే అడిగితే నువ్వు జవాబు ఇవ్వడేమో కానీ, నీకు అవసరమైనది ఏదో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఆ విశ్వాసంతో, అటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఒక్కసారి గబగబా ఈ ప్యాసేజ్ చదివేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను గాని అతడు దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చురని తనలో తాను అనుకొనెను.
మరియు ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? లోక న్యాయాధిపతే దేవునికి భయపడని, మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతే మాటి మాటికి వచ్చి అడగటం మూలాన ఆమెకు న్యాయం తీర్చినప్పుడు దివారాత్రాలు తనకు మొరపెట్టే మన యొక్క ప్రార్థనలకు మనకు న్యాయము తీర్చడా? క్వశ్చన్ మార్క్. తీరుస్తాడా, తీర్చడా? ఏంటండి, ఎందుకు మన ప్రార్థన వింటం లేదు? మనం ఎంత గట్టిగా కేకేసినా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర వినకపోవును. మీరు అడుగుదురు కానీ అవిశ్వాసంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకదు. సరే, దేవుణ్ణి అడిగేటప్పుడు మనం విశ్వాసంతో అడగాలి. ఎవడైనా కుమారుడు చేపను అడిగితే రాయిస్తాడా, పామునిస్తాడా? ఏంటంటే మనకెందుకు ఇవ్వడు? కానీ మనం విశ్వాసంతో అడగటం లేదు. దేవుని మీద పూర్ణ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నాకు రోజుకి కొన్ని వేల ప్రార్థన భారాలు వస్తాయండి. 1 కాదు 2 కాదు. వాట్సాప్లో మెసేజెస్ వస్తుంటాయి 2000 3000. వాటన్నిటినీ నైట్కి మేము చూసి ప్రార్థన చేస్తుంటాం. నేను నాతో ఉన్న సహోదరులు కొందరు కలిసి విదిన్ ఏ వీక్లో అనేక ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వటం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆ ప్రార్థన భారాలు చూస్తున్నప్పుడు మనుషుడికి ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి, ఎన్ని రకాల కొరతలు ఉంటాయి, ఎన్ని రకాల అవసరతలు ఉంటాయి, ఎన్ని రకాల బాధలు ఉంటాయి, ఎన్ని పోరాటాల్లో మనుషులు ఉన్నారన్నది మాకు బాగా అర్థమవుతుందండి. మాకన్ని బాధలు లేకపోయినా రకరకాల శోధనల్లో, వేదనల్లో ఉన్న యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు, కుటుంబాలు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శారీర బలహీనతలు, రకరకాల రోగాలు, ఇన్ని రకాల కొరతలు లోకంలో ఉంటూనే ఉన్నాయి. మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ పోతున్నాయా, తగ్గుతున్నాయా, జవాబులు వస్తున్నాయా అన్నప్పుడు ఎంతమంది విశ్వాసంతో నాకు జవాబులు వచ్చాయని చెప్పగలరు? కొన్నిసార్లు దేవుడు మన హృదయంలో, అందుకే దైవజనులు మనకి ఇచ్చాడండి. దైవజనుల ప్రార్థన ఏం మంత్రాలేం కాదు, మేము మీలాంటి మనుషులమే. కానీ దైవజనులు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు కాబట్టి, భారంతో ప్రార్థన చేస్తారు కాబట్టి తప్పకుండా దేవుడు ఇస్తాడని పట్టుదలతో ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు జవాబిస్తాడు. అదే పట్టుదల నీకుంటే, అదే విశ్వాసం నీకుంటే అనుదినము మీ జీవితాల్లో ఒక అద్భుతం చూడొచ్చండి. మీకు తెలుసో తెలీదో, చాలాసార్లు దేవుడు మనం అడగక ముందే మన అవసరతలు అన్నీ తీర్చేస్తున్నాడు. చాలామందికి అది అర్థం కావటంలా. 5 సంవత్సరాలు అయింది, మాకు గర్భఫలం లేదండి, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే, ప్రార్థన చేసినప్పుడు గర్భఫలం పొందిన తర్వాత వాళ్ళు ఎంత కృతజ్ఞతగా ఉంటారో తెలుసా? దేవుడు మా ప్రార్థనని, అయ్యగారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, నన్ను అడిగిన వాళ్ళకి ఒకటే మాట చెప్తాను, నేను ప్రార్థన చేస్తాను కానీ మీ ఇద్దరు రోజు ప్రార్థన చెయ్యండి. ఆయన రాడండి, ఆయన రాకపోతే ఎట్లా వస్తుందన్నమ్మా? గర్భఫలం అనేది భార్యాభర్తలు ఇద్దరి విశ్వాసం ఉండాలి, ఇద్దరి సహకారం ఉండాలి, ఇద్దరికీ నమ్మిక ఉండాలి, ఇద్దరు ఏకమనస్కులై ఉండాలి. వారు అంత అద్భుతంగా చివరికి భర్తను సంపాదించుకొని, బిడ్డలను సంపాదించుకొని కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. మనలో కొంతమందికి అడగక్కర్లేకుండానే 5 పిల్లలు. ఎంతమంది? అడగక్కర్లా, అడగకుండానే ఇచ్చేసాడు దేవుడు నీకు. 3 4 5 ఇంకొద్దులే నువ్వు చెప్పేదాకా ఇచ్చేసారు ఆయన కదా. ఏంటండి, అలాంటి వాళ్ళు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. అదే కాదు, మీకు ఇంకో గొప్ప సంగతి తెలుసో తెలీదో, మేము ప్రత్యేకంగా స్వస్థత ప్రార్థనలని ప్రత్యేకంగా ప్రార్థన చేయటం అనేది అలవాటు చేయట్లేదు. ఎందుకంటే అదొక మూఢనమ్మకంగా మారిపోతుంది ఈ రోజుల్లో. ఇలాగ మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగానే పరిశుద్ధాత్మని సన్నిధి మన మధ్య ఉంది గనుక, మనల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు గనుక, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు గనుక, ఆయన సన్నిధిలో నిలబడి ఉండగానే మనకు స్వస్థత కలుగుతుంది.
రోగం ఎక్కడి నుంచి వస్తుందండి? కరోనా చైనా నుంచి వచ్చిందన్నారులేండి. ఏ ఫ్లైట్లో వచ్చిందో తెలియదు, మరి మనిషి ద్వారానే వచ్చింది. ఒక రోగ క్రిములు మన శరీరంలోకి ఎలా వెళ్తున్నాయో మనకు తెలియదు. అలాగే అది ఎలా బయటకు వెళ్తుందో కూడా మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది. మీరు ఇలా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉండగానే నీ శరీరంలో ఏర్పడేటువంటి బలహీనతలన్నీ, నీ ఎముకల బలహీనత, నీ నరముల బలహీనత, నీ యొక్క మనసులో ఉన్న మానసిక వేదన, నీ యొక్క డిప్రెషన్ నుంచి నీవు విడుదల పొందుతావండి. ఎంతమంది దాన్ని గమనిస్తున్నారో తెలియదు. ఎన్నోసార్లు మనం కృంగిపోయి వస్తాం దేవుని సన్నిధికి, ఎన్నో సమస్యలతో వస్తాం, చికాకుతో వస్తాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చుండగానే, దేవునిని ఆరాధిస్తుండగానే, ప్రసంగం దాకా కూడా వెళ్ళక్కర్లేదండి. పాటలు పాడుతూ ఇందాక చక్కగా పాడారు ఆ పాట చూడండి, నాన్నా నాన్నా అంటే అది గుండెల్లో నుంచి వస్తే పరలోకానికి పోయి ఇంతమంది ఒకేసారి పిలుస్తున్నారు, ఉండయ్యా అన్నాడేమైనా అక్కడ అనిపించింది నాకు. ఏంటంటే మనకైతే ఒకళ్ళు మాట్లాడితేనే వినగలం, ఇద్దరు మాట్లాడితే కొంచెం ఉండవయ్యా అంటాం. కానీ దేవుడు ఎంతమంది రాత్రి మగళ్ళు ఎన్ని చోట్ల నుంచి మొరపెట్టినా అన్ని లైన్స్ ఉన్నాయి ఆయనకి చెవుల్లోకి వెళ్తానికి. ఆయన ప్రతి ప్రార్థన ఆలకించగలడు. ఆయన జవాబులు పెండింగ్ ఉండవండి, పెండింగ్ ఫైల్స్ ఉంటాయి అన్ని చోట్ల కూడా. కానీ ఆయన ఏది కూడా కావాలని పక్కన పెట్టడు, చెయ్యలేక పక్కన పెట్టడు. ఇమ్మీడియట్ ఆన్సర్స్ని ఆయన రిలీజ్ చేస్తాడు. ముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతాయి. అందుకే ఇలాంటి మీటింగులు అండి. ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికో కాలక్షేపానికో లేకపోతే అందరూ పెడుతున్నారనో కాదండి. ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది అనేకులకి. కానీ దేవుని సన్నిధి మీరందరూ ఏకముగా కూడొచ్చినప్పుడు నేను దిగొస్తాను పరలోకము నుండి. 100 స్థలాల్లో ఇలాంటి మీటింగులు జరిపించడం జరిగిందండి. 100 స్థలాల్లో జరిగినాయి. పరలోకం భూలోకానికి దిగి రావాలి అని ప్రార్థన చేసేవాళ్ళం. 2008 నుంచి 2016 వరకు 100 మీటింగులు జరిగాయి. ఆ మీటింగ్స్లో వాళ్ళు పొందిన మేలులు స్వస్థతల గురించి అప్పుడు ఎవరు చెప్పలేదు. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత, 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ మీటింగ్లో నేను కూర్చున్నప్పుడు నాకు క్యాన్సర్ పోయింది. ఆ మీటింగ్లో నేను కూర్చున్నప్పుడు నా భర్తకు విడాకులు అప్లై చేసి వచ్చి మీటింగ్లో కూర్చున్నాను. వాక్యం విన్న తర్వాత నాకు దడ పుట్టింది. భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నారు, విడవబడిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నారు అన్న మాట వినగానే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి, గోదావరి కడలో జరిగిన మీటింగ్ అండి, నిజంగా జరిగింది ఇది. గోదావరి కడ నుంచి వరంగల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కేసు వాపస్ తీసుకొని తన భర్తతో సమాధానపడి మాకు ఫోన్ చేశారు. గోదావరి కడలో మీటింగ్ వచ్చానండి, నేను మార్మల్స్ పొందానండి, నా భర్త మీద కేసు పెట్టి తీసుకున్నాను. అమ్మ మరి ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడే ఉన్నాడండి నా పక్కన అని ఇద్దరు కలిసి సాక్ష్యం ఇచ్చారండి. ఒక కోర్టు గంటలు రోజులు వాయిదాలు వేసి తీర్చలేని సమస్యను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం కట్ చేసి పడేస్తుంది, అంతే తేల్చి పడేస్తుంది. అటు ఇటు హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వర్తమానాలు విన్నా కూడా దేవుని వాక్యాన్ని వెనక్కుతో చేసినప్పుడు నీవు కఠినుడు అయిపోతావు, భ్రష్టుడు అయిపోతావు. నాకు చాలా భయం ఆ మాట బైబిల్లో. భ్రష్టుడు అంటే నీకు ఇష్టం వచ్చిన దాన్ని పట్టుకొని నేను ఇది వదలను, నేను ఇదే చేస్తాను, ఎవడు చెప్పినా విన్నో, దేవుడు చెప్పినా విన్నో, మళ్ళీ 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 చేస్తానన్నవాడు భ్రష్టుడు అయిపోతాడండి. వాడికి ఇంకా రక్షణ మార్గం లేదు. ఏసావు వంటి భ్రష్టుడు ఎవడైనా ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. యూదా ఇస్కరియోతు ప్రభు దగ్గరే ఉన్నాడు. మనస్సాక్షి గద్దించదా? ఆయన మాటలు విన్నాడు, ఆయన పరిచయం చూశాడు, ఆయన ప్రేమను అనుభవించాడు, ఆయన అద్భుతాలు చూశాడు. ఆయనే చెప్పాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తున్నారని నేరుగా చెప్పాడు. నేనే ప్రభు అని ఉంటే పోయి ఉండేది. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు అనబడిన వారికి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయండి. విని 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 దేవుని వాక్యాన్ని హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నారు. ప్రతిసారి దేవుని సన్నిధిలో మనం తెరచిన హృదయాలతో కూర్చుంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడండి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు నీ మొరలు ఆయన ఆలకిస్తాడు. ఒక స్పెషల్ మీటింగ్లోనే కాదు,
ప్రతిరోజు దేవుడు మనల్ని కోరుకుందే ఆయనతో మనం సహవాసం చేయటానికి. ఆదాము అవ్వల్ని ఆయన ఎందుకు సృష్టించుకున్నాడు? బొమ్మల్లాగా అక్కడ కూర్చోబెడతారు కనుకున్నారా? కాదు, మన ఆకారంలో మన స్వరూపంలో చేసుకుందామని వారి కొరకు సృష్టినంతా చేసి ఏదేరు తోటలు ఏర్పాటు చేసి వృక్షాలు, ఫలాలు, పక్షులు, ఎన్ని రకాలు సర్వము మానవులమైన మనకే చేశాడు. అన్నిటినీ చేసి వారితో చల్లపూట వేళ వచ్చి కూర్చుని సహవాసం చేసేవారు సందేహానికి చోటు ఇచ్చారు. ఇది నిజమా అని అడిగింది సాతాను వచ్చి. ఏమడిగిందండి? ఇది అట్టుంటే మీకు కనపడుతుందండి చెయ్యి? క్వశ్చన్ మార్క్ అండి. ఇదేంటిది? ప్రశ్నార్థం. ప్రశ్న, ఇది నిజమా? ఈ పండు తినొద్దన్నాడా? అవును, మేము తినం. ఉండు, నా భర్తను అడిగి వస్తా, ఆదాముని అడిగి వస్తా, ఉండు. ఆదామా ఎక్కడున్నావురా? ఇదేదో వచ్చి అడుగుతుంది నన్ను ఏదో ప్రశ్న అని చెప్పొచ్చు కదా. ఈమె సమాధానం చెప్పింది. ఏంటంటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారు అని చెప్పినప్పుడు దేవుడు మాకు ఏది బిగపట్టలేదండి. దేవుడు అన్నీ ఇచ్చాడండి. ఇదెందుకు ఈ పక్కదారి మాకు అక్కర్లేదు. ఎవరు అలాగే ఉన్నారండి వాళ్ళు చాలామంది. దేవుడు అన్నీ ఇస్తాడని నమ్మకం లేనివాడే లోకంలో వాటి కోసం ఆశపడతాడు, కకృతి పడతాడు, పక్కదారులు పడతాడు, దొడ్డుదారులు పడతాడు, దొంగదారులు పడుతున్నాడు. ఏదో విధంగా గొప్పవాడిని అవుదాం షార్ట్ కట్లో అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు. కానీ నా దేవుడు నన్ను హెచ్చిస్తే ఎవ్వడు నన్ను అణిచివేయలేడు. ఇంకొక వచనం చూసుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 14వ వచనం దగ్గర చదువుతున్నానండి. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు, మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసేదను. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. 16వ వచనం ముఖ్యంగా చదువుతున్నాను వినండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు, అందరూ చెప్పండి నాతో పాటు, దేశములో అతనికి ఆశీర్వాదము కావాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకొనును. ఆశీర్వాదము కలుగవలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించునని నమ్ముతాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ల వల్ల, లంచాల వల్ల, పొగడ్తల వల్ల, జిమిక్స్ ఉపయోగించటం వల్ల మనం ప్రబలం అవ్వాలని, గొప్పవారం అవ్వాలని ఆశపడే మానవ జాతిని మనం చూస్తున్నాం. రాజకీయాల్లో చూస్తున్నాం, ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా చూస్తున్నాం. చాలా విచారకరమైన విషయం అది. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండు. నువ్వు నిజమైన ఆశీర్వాదం పొందాలంటే దేవుడు ఆశీర్వదించాలి నన్ను. లోకమంతా నన్ను చీదరించిన, లోకమంతా నన్ను ద్వేషించిన, నా ప్రభు చిత్తమే నేను చేస్తానన్నాడు డేవిడ్ బ్రైనార్డ్ అనే మిషనరీ. లోకమంతా నా మీద తిరగబడినా సరే నేను నా దేవుని పనిని ఆపను అని ఆనాటి మిషనరీలు శ్రమలు సహించి, నిందలు సహించి, సిలువెత్తుకొని ప్రభువుని వెంబడించి దేశాలకే దీవెనకరంగా మారారు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా, ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా వారి జీవితాల ప్రభావితం ఎంత గొప్పదో గుర్తు చేసుకుంటున్నామండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం. మరి ఎందుకు దేవుడు మనకు జవాబు ఇవ్వడం? 12వ వచనం చదువుతున్నాను వినండి. అక్కడే యెషయా గ్రంథం 65:12. నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపలేదు, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరిరి. ఎందుకు జవాబు రాదట? మనకు కావలసినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాం, ఆయన పిలిచినప్పుడు మనం సమాధానం ఇవ్వటంలా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు ప్రభు. నువ్వు ప్రభువును నిర్లక్ష్య పెట్టి, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి, నీకు దిక్కు లేనప్పుడు, వేరే గతి లేనప్పుడు, అప్పుడు వచ్చి దేవుని దగ్గర అడిగితే మానవ ప్రయత్నాలన్నీ చేసేసుకొని తర్వాత దేవా నువ్వే దిక్కు అంటే
ఎలా దేవుడు కృప చూపిస్తాడండి? నాకు ఇష్టం లేదని ఇంకొక రెండో మాట ఏమందంటే, మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదారిని చేసితరి. కాదండి, దేవుడు చెడుగుని ఆశీర్వదించలేడండి. ఒక ఆయన వచ్చాడు ఇలాగ మీటింగ్స్ అప్పుడు, అంటే దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. ఆయన జేబులో సిగరెట్ పెట్టి ఇంకేంటంటో ఉన్నాయి. ప్రార్థన చేయండి, నన్ను ఆశీర్వదించండి, ప్రార్థన చేయమని ఆశీర్వదించండి అన్నాడు ఆయన. ఏంటండి బాబు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సిగరెట్ పెట్టిన ఆశీర్వదించలేనయ్యా. నీ సిగరెట్ పెట్టిన ఆశీర్వదిస్తే నువ్వు కొనుక్కోకుండా నీ సిగరెట్లు వస్తాయి, నీకు ముందు తీసేయి. నువ్వు సిగరెట్లు మాని నీ హృదయాన్ని దేవునికి అప్పుడు నీకు ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది. ఏం ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది ప్రార్థన భారాల్లో కూడా కొన్నిసార్లు కొంతమంది పెట్టే భారాలు వింటున్నప్పుడు చాలా బాధ కలుగుద్దండి. మా అత్తగారి గోల ఎక్కువైపోయిందండి, ఆమె పోయేటట్టు చేయండి. ఊరికి పోయేటట్టో చచ్చిపోయేటట్టో నాకు అర్థం కాల, మొత్తానికి ఏదో ఒకటి. ఏంటండి, నువ్వు ఇట్లాంటి ప్రార్థనలు అడిగి జవాబు మీకు 1000 రూపాయలు పంపిస్తాం కానుక, 10,000 ఇస్తాం చందా అంటే సరిపోద్దండి? వెంట దేవుడు అలాంటి ప్రార్థనలు. కానీ మనుషులు అంత మూఢనమ్మకాలతో ఈ లోకంలో ఉండడం చూస్తున్నామండి. ఒక ఆయన చెప్పాడు, నా భార్య 2,30,000 ఎంతో తీసుకెళ్ళి 29 రూపాయలతో తిరిగి వచ్చిందండి. ఏంటి అని అడిగితే, ఆ చేతబడి శక్తులు చేసే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి నేను ఆమెను చంపేస్తానని భయమంట, నా భర్త నన్ను చంపకుండా చేయండి అని ఆమెకు డబ్బులు ఇచ్చి వచ్చిందంటండి. భర్త డబ్బులు ఏమంటాయి, ఇంకెవరి డబ్బులు? ఇలాగున్నాయి భక్తి, ఇలాగుంది మూఢ విశ్వాసాలు. యేసు ప్రభు నామములో దెయ్యాల నుంచి విడుదల, దురాత్మల నుంచి విడుదల, శారీర స్వస్థతలు. ఈ రోజున శరీర రోగాల కంటే, ఒకప్పుడు అంటే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రసంగం చేసినప్పుడు అంతే, కత్తులు రాళ్ళు విసిరినట్టు విసిరేవాడు. ఒరే గర్విష్ఠుడా, తాగుబోతా, దుర్మార్గుడా, వ్యభిచారి అట్టగా చేసేవాడు. ఆ తర్వాత కొంచెం రోజులు అర్థమైంది, వాడు వ్యభిచారం చేసి వచ్చి నెత్తంతా పాడు చేసుకొని దాని బాధ ఏంటో, దాని పర్యవేక్షణం ఏంటో, దాని వల్ల వచ్చిన రోగాలేంటో తెలుసుకొని వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఇంకా వాడు ఏడ్చేవాడి మీద మళ్ళీ ఒకరు సుత్తేస్తే ఏమవుతాడు? ఈ రోజుల్లో మనుషులు చెప్పక్కర్లేదండి, పాపం వల్ల ఏ జీతం వస్తుందో, ఏ బాధ వస్తుందో వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. నీ శరీరంలో రోగానికి కారణం ఏంటో నీకు తెలుసు, నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో నీకు బాగా తెలుసు. ముఖ్యంగా చర్చకు వచ్చేవాళ్ళు క్రైస్తవులైతే, నీకు కావలసింది ప్రభు యొక్క కృప, నీకు కావలసింది ప్రభు యొక్క ప్రేమ, నీ కొరకు ఆయన చేసినటువంటి యాగం. 4 మనుషులు కూర్చుంటే నువ్వు బాగున్నావంటే 3 నీ పక్కన ఉన్న వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారంటండి. అలా లెక్కలు కట్టారు. ఆ రేషియోలో పోతుంది ఇప్పుడు. ఏంటది? మానసికమైన బాధ. చాలాసార్లు మిమ్మల్ని చెయ్యెత్తమంటే మీరు అందరూ ఎత్తడం లేదు కాబట్టి నేను చెయ్యెత్తమందే, కానీ ఎందుకు వచ్చింది బతుకు, ఎవరున్నారు నాకు, ఏం చేశారు అని ఎప్పుడన్నా అనుకున్నారా? చెయ్యెత్తండి, పని పోయింది. ఒక్కసారి అంటే ఎప్పుడన్నా అని ఏదన్నా ముక్కిందా అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఒక ఆయన ధైర్యంగా చేయట్టారు. థ్యాంక్ యూ బ్రదర్. చాలామంది ఉన్నారు, అందరూ అనుకున్నారు, వేరేం లేదు. మనకి కృంగిన సమయాలలో సహాయం చేసేవాడు మన ప్రభు. మన కృంగుదల ఎవరికి తెలియదండి. మన కృంగిన సమయాల్లో మనకి లోకస్తులకు తెలిస్తే మనల్ని కృంగదీస్తారు, ఇంకా మనల్ని ఇంకా తోసేస్తారు వాళ్ళు. కానీ ఆ సమయాలలో కృంగిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు, పడిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. నేను పాపులను వెదకి రక్షించడానికి వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు కదండి. ఇలాంటి సభల్లో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు అని అనుకుంటే సరిపోద్దా? చప్పట్లు కొట్టారు కాబట్టి పరిశుద్ధులా? హల్లెలూయా అని అడిచారు కాబట్టి పరిశుద్ధులా? బైబిల్ పట్టుకొని వచ్చాం కాబట్టి పరిశుద్ధులమా? చాలా ఉన్నాయి మీ అంతరంగాల్లో. మీ అంతరంగాల్లో ఉన్న పోరాటాలు, బలహీనతలు, సమస్యలు, చిక్కులు ఎన్నున్నాయో ఒక సేవకుడికి తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే ఇక్కడికి, నిన్ను ఖండించి పంపించడానికి కాదు, నిన్ను బాగు చేసి పంపించడానికి. ఆయన గాయం చేస్తాడు, కానీ కట్టేవాడు ఎవరో తెలుసా?
ఆయనే గాయాన్ని, అది దావీదు బాగా తెలుసుకున్నాడు, తన జీవితంలో బాగా తెలుసుకున్నాడు. నేను మనుషుల చేతుల్లో పడటం కంటే దేవుడి చేతుల్లోనే పడటం మేలు. ఆయన నన్ను దండించినప్పటికీ ఆయన నన్ను కనికరిస్తాడు. ఆయన చేతుల్లో గాయం చేసినప్పటికీ ఆయన నా గాయాలు మాన్పుతాడు. ఇవాళ మనుషుడికి ఆదరణ కావాలి అని వెతుకుతున్నారండి. ఈ రోజుల్లో చూడండి, సంతోషం అనేది కనపడటం లేదు మనుషుడికి. ఎందుకు లేదండి? పక్కపక్క ఈకేకలు ఆడుతుంటారంటారు. చాలా సెలబ్రిటీస్ అనే వాళ్ళ యొక్క ఎండ్ చూస్తే వాళ్ళకి మైకేల్ జాక్సన్ అనే అతను, మేము యూఎస్ఏ మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడే చనిపోయాడు ఆయన. మేము మీటింగ్ తీసుకెళ్తున్నప్పుడు ఆయన చూపించారు, ఇదంతా ఆయనదేనండి, ఇంత ఇంత పొలం ఉంది, ఇంత ఎకరాలు ఆస్తుంది, ఇంత పేరుంది, ఇంత పొగడుతుంది. మరి ఏమైంది? ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడంటే అతను, ఏంటండి మీకు అన్నీ ఉన్నాయి కదా, ఏంటి కొరత? ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, దానికోసం డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. మనుషుడికి లోకంలో కలిపే సంతోషం చూసి సంబరపడుతున్నాడే కానీ, తాత్కాలికమైనటువంటి రిలీఫ్ కోసం వెతుకుతున్నాడే కానీ, దేవుడు నీ అంతరంగంలో నుంచి నీకు సంతోషాన్ని ఇస్తాడు. హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్తో వచ్చేదండి. అందరూ మనల్ని పొగిడినప్పుడు, మనకి అన్నీ ఉన్నప్పుడు, ఏ బాధ లేనప్పుడు మనం సంతోషంగా ఉంటాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనింగ్స్, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను బట్టి. కానీ జాయ్ అనేది హృదయంలో నుంచి వచ్చేది. అది ఎట్లా ఉన్నా, ఎవరేమన్నా, ఎట్లేమో జరిగినా నీ హృదయంలో ఎవడో తీసివేయలేని సంతోషం ఉంటుంది. యేసుప్రభు సిలువకి వెళ్ళే ముందు చెప్పాడు, నా సంతోషం మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా సమాధానం మీకు ఇచ్చి వెళ్తున్నాను. ఆయన కొద్దిసేపట్లో సిలువ వేయబడుతున్నాడని తెలుసు, శీలలు కొడతారని తెలుసు, అవమానపరుస్తారని తెలుసు, నిందలు పెడతారని తెలుసు, ఆయన మరణించాలని తెలుసు. కానీ ఆయనకి ఇంకా కూడా మనసులో నెమ్మది ఉన్నది. అది దేవుడిచ్చే సమాధానం. ఈరోజు ఆ సమాధానాన్ని మీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారండి? వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు కదా డాక్టర్. అంటే ఏం లేదండి, వచ్చాను ఊరికి చూడడానికంటే. చూడటానికి వచ్చావా? పోయితే పో అంటాడు. ఏమైంది అంటే, ఏమైందో మీరు చెప్పుకోండి. దండ చెప్పండి, దండాలి. మీరు డాక్టర్ కదా, మీరు ఎందుకున్నారు ఇక్కడ? చెప్పుకో ఏముందో. అట్ట కుదురుద్దండి. నాకు కడుపు నొప్పో, తలనొప్పో, కాలు నొప్పో ఏదో చెప్పాలి కదా. నాకు గుండె నొప్పి అంటే చొక్కా తీయట్టే దీని పో అంటే కుదురుద్దా? అక్కడికి వెళ్ళినప్పుడు ఓపెన్ అవ్వాలి. ఓ సామెత ఉంది, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏమీ దాయకూడదంట. అప్పుడే నీకు దానికి సరైనటువంటి రెమెడీ దొరుకుతుంది. దానికి ఏంటంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళి దాస్తే ఇంకేముంది మనకి? ఇంకా ఆయన పరమ వైద్యుడు, ఆయన న్యాయాధిపతి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ స్థితిని ఆయన దగ్గర చెప్పుకుంటే నీకు న్యాయమే చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. అడగకూడ నీవు అడుగుతుంటే దేవుడు ఇవ్వడండి. ప్రభు పిలిచినప్పుడు మనం సమాధానం ఇవ్వబోతే మనకు జవాబు రాదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పుడూ ఆశీర్వాదమే. నా సేవకులు సంతోషించదురు కానీ మీరు సిగ్గుపడదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు కానీ మీరు చింతాక్రాంతులై ఉందురు. నేను ఎవరో అంటూ విన్నాను, సేవకులు మాత్రం గొప్పవాళ్ళు అవుతున్నారండి, విశ్వాసులు గొప్పవాళ్ళు అవట్లేదేంటి అని అడుగుతున్నాడు. నిజమేనా? మీకు కూడా ఉందా ఈ అనుమానం? సేవకులు మాత్రం స్టేజ్ ఎక్కుతాడు, సూట్ వేస్తాడు, మేము ఎప్పుడు ఇంతేనా? వేసుకోండి సూట్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఏంటండి, సమ్మర్లో వేసుకుంటే నా సూట్లన్నీ చెమటతో తడిసిపోయినాయి, వర్షంలో తడిసిపోయినాయి, సూట్లు తడిసిపోయినాయి. అది వేరే సంగతి. ఇది నలుగురికి కనపడటానికి, కొంచెం స్ట్రక్చర్ కనపడటం కోసం ఒక లాయర్ గారు నల్లకోట్ వేసుకుంటారు, డాక్టర్ గారు స్టెథోస్కోప్ వేసుకుంటారు, పాస్టర్ గారు ఒక డిగ్నిటీ కోసం వేసుకుంటారు. అంతలోకి అది లగ్జరీ అనుకుంటే ఎట్లా? వెనకాల పడే శ్రమ ఎంత ఉంది, స్టేజ్ దిగిన తర్వాత చేసే ప్రార్థనలు ఎంత ఉన్నాయి, పడే ప్రయాస ఎంత ఉంది. ఒక పరిచయను, ఒక మీటింగ్ని ఇలా అరేంజ్ చేయాలంటే రాజ్ ప్రకాష్ రాత్రింబగలు 2ంటికి 3ంటికి 4ంటికి నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంకా పనులు చేస్తున్నాను, చూపించేందుకు లైట్లు కడుతున్నాం, టీం అందరు కలిసి పని చేస్తున్నారు. అది కనపడదు ఇవాళ. అదిగాక ఇంకొకటి నేను అడిగేది ఏంటంటే, నిజంగా విశ్వాసులు ఆశీర్వదించబడటం లేదా? మాట్లాడటం లేదు.
ఈ సంవత్సరం మా జీవితాల్లో ఇల్లు కట్టుకున్నామండి అన్న వాళ్ళు చేయి చూపించండి. ఈ సంవత్సరం కాదు, పాండమిక్ తర్వాత ఎవరు కట్టలేదులేండి. మేము సొంత ఇల్లు, అద్దెంట్లో ఉండేవాళ్ళం, సొంత ఇల్లు కొనుక్కున్నాం అన్న వాళ్ళు చేయి చూపించండి. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరికీ కొత్త ఇల్లు ఇచ్చును గాక, ఇక్కడ కాకపోతే పరలోకంలో ఇచ్చును గాక. నేను ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నాను, నా పిల్లలు అద్దెంట్లోనే ఉంటున్నారు. మీకు తెలుసో తెలియదు, మాకు ప్రాపర్టీస్ లేవు, అద్దెంట్లోనే ఉంటున్నాం. ప్రభు వచ్చాడు అనుకోండి, సొంత ఇల్లు ఉన్నా అద్దెంట్లో ఉన్నా ఏం చేస్తాం? ప్రభు ఇప్పుడే సొంత ఇల్లు కట్టుకున్నాను ప్రభు, వచ్చే సంవత్సరం వస్తానని చెప్తావా? కుదరదు. మన ఇల్లు అదండి, పరలోకమే మన నివాసం, నిరంతరమైన నివాసం. మంచిది. దేవుడు ఒక మంచి ఇల్లు ఇస్తే నువ్వు సమాధానంగా కుటుంబ ప్రార్థనతో కుటుంబంతో సంతోషించడానికి మంచిది. ఇవ్వకపోతే దిగులు పడొద్దు. పక్కోళ్ళకు చూసి అప్పులు చేసి అవస్థలు పడి ఉన్న స్థలాలు కూడా పోగొట్టుకుంటున్నారు చాలామంది. విశ్వాసులు చెప్తున్నారు సాక్ష్యం, మేము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత గృహాలు కట్టుకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా బిడ్డల వివాహాలు జరిగాయి, ప్రభువుని నమ్ముకొని విశ్వాసంతో ప్రార్థించిన తర్వాత మాకు గర్భఫలాలు డాక్టర్లు పుట్టరని చెప్పేశారు, ఇద్దరికీ లోపాలు ఉన్నాయని చెప్పారు. మేము విశ్వాసంతో దేవుని సందుకు వచ్చి క్రమంగా దేవుని మాటలు వింటుంటే ఇదిగో చక్కటి ఒక్క బిడ్డను అడిగితే 2 బిడ్డలు ఇచ్చారు మాకని నిన్నే ఒకళ్ళు సాక్ష్యం చెప్పారండి. మెడ్రాస్లో నేను సేవ ప్రారంభించినప్పుడు మురికివాడల్లో సేవ చేశాను. కింద నుంచి డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటుంది, ఆ పైన ఉంటాయి, అక్కడే కూర్చొని అక్కడే సేవ చేసేవాడిని. ఈ రోజున వాళ్ళందరూ 40 years తర్వాత వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళు ఎవ్వరు గుడిసెల్లో లేరు, సొంత ఇల్లులు కట్టుకున్నారు, మేడలు కట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారు, డీసెంట్గా ఇతర దేశాల్లో ఉన్నారు కొంతమంది. ఎందుకు ఆశీర్వదించడండి? దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాడు. అది ఎన్నడరెడికి ఆశీర్వాదం, పాస్టర్ల ఆశీర్వాదం కాదు మనకు కావాల్సింది, మనుషుల ఆశీర్వాదం కాదు కావాల్సింది. కొంతమంది పాస్టర్లు చెప్తుంటారు 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నామండి, తినడానికి కూడా లేదండి అంటే నువ్వు నిజంగా చేయలేదేమో సేవ, నువ్వు భారంతో చేయలేదేమో. ఆదివారం ప్రసంగం చేసి సోమవారం నుంచి శనివారం వరకు విశ్రాంతి తీసుకుంటే అది సేవ అవుద్దండి. నాకైతే 24/7 మా పిల్లలు అదే నేర్చుకున్నారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఫుల్ టైం వర్కర్ అంటారు ఒక పాస్టర్ని. ఫుల్ టైం యు ఆర్ దేర్ అనే ఎమర్జెన్సీ డాక్టర్. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చినా ఎత్తి ప్రార్థన చేయాలి, వెళ్ళి ఆదరించాలి, వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించండి. ఒట్టి సభలు ఉంటేనే కాదు, ఇంతమంది వస్తేనే నేను ప్రసంగం చేస్తాననే మాట లేదు. ఒక్కడి కోసం ఏజలాడు యేసు ప్రభు. దెయ్యం బట్టినోడి దగ్గరికి ఒక్కడి కోసం గలిలయ సముద్రం దాటి అక్కడికి వెళ్ళాడు. అతడు బంధకాల్లో ఉన్నాడు, అతన్ని విడిపించాలని విడిపించాడు అంతే. మళ్ళీ వెంటనే ధోనికి వచ్చేసాడు. ఆ ఊరు ప్రజలు వద్దన్నందుకు సమరయ స్త్రీ ఒక్కత్తి మిట్ట మధ్యాహ్నం అక్కడ కూర్చొని ఉంది. 5 భర్తలు ఉన్నారు, ఆమెకి 6వ వ్యక్తితో ఇంకా డేటింగ్ చేస్తుందంట. పాపం ఎక్కడ సమాధానం లేదా మనిషికి. అటువంటి పరిస్థితుల్లో బాధలో ఉన్న ఆ స్త్రీకి దాహం తీర్చడానికి నిరంతరమైన ఈ దాహం అండి. మనకి దాహం అంటే ఒక విధమైన వాంఛ. మన హృదయంలో ప్రభువు ఉన్నప్పుడు నీకు తృప్తి ఉంటుంది. ప్రభువు స్థలంలో నీవు డబ్బును పెట్టుకున్నా, ఒక స్త్రీని పెట్టుకున్నా, ఒక పురుషుని పెట్టుకున్నా, ఒక వీడియో గేమ్ పెట్టుకున్నా, ఒక ఈ లోకంలో ఉన్న ఆస్తులు పెట్టుకున్నా, వ్యాపారాలు పెట్టుకున్నా, నువ్వు ఎంత చేసినా నీకు తృప్తి ఉండదు. అది కోటేశ్వరులు కూడా చూడండి, వాళ్ళకి తృప్తి లేదు. ఇవాళ ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అక్కడ క్రీస్తు వచ్చినప్పుడు చాలు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం. నాకు ఇది ఇచ్చావు ప్రభు, ఈ పూటకి చాలు ప్రభు అన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటిలో ఒకటి కూడా పస్తు ఉండదు. ఒకవేళ మనం పక్షుల భాష వస్తే, ఏ పక్షి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, పిచ్చుక ఎక్కడికి వెళ్తున్నావు అంటే గింజలు తినడానికి వెళ్తున్నాను అని చెప్పొద్దండి. సాయంత్రం వచ్చేటప్పుడు గింజలు దొరికాయా అంటే, అబ్బాయి వాళ్ళు ఎక్కడ దొరకలేదు, పనే దొరకలేదు, నాకు గింజే దొరకలేదు అని చెప్పుద్దా? దొరికాయి, శుభ్రంగా తిన్నాను. రేపటికి ఏమన్నా సంచి పట్టుకెళ్ళావా? రేపటి సంగతి నా దేవుడు చూసుకుంటాడు. రేపటికి నేనేం ఆశ, ఈ పూట నా కడుపు నిండింది చాలు. మనం రోజు అడిగామనుకోండి, పిచ్చుక ఇవాళ ఏం తిన్నావు? పెసలు తిన్నాను. 2వ రోజు అడగండి, బియ్యం తిన్నాను. ఇవాళ ఒకటి తిన్నది, అదొకటి తిన్నది, ఇదొకటి తిన్నది. రోజుకు రకరకాలు తింటాయి. మనం రోజు ఇవాళ ఏం తిన్నావు? అన్నం. రేపు ఏం తిన్నావు? అన్నం. మళ్ళీ ఏం తిన్నావు? అన్నం.
అందుకే అడుగుతారు, ఏం కూర వదిన గారు అని అడుగుతారు మన ఆంధ్రాలో అయితే. మా తమిళనాడులో అయితే అడగాల్సిన అవసరం లేదండి. ఏం కూర? సాంబార్. అన్నీ అందులో వేసేస్తారు, రోజు సాంబారే అక్కడ. ఇక్కడున్న కనీసం మనం బెండకాయ, వంకాయ, బీరకాయ సపరేట్ చేసుకుంటాం. ఎప్పుడు చూసినా అన్నమో పొట్టలు ఎలా పెరిగిపోతూ ఉంటాయి. కష్టపడి పనిచేసేవాడికి అన్నం కావాలండి, వ్యవసాయం చేసే వాళ్ళకి అన్నం కావాలి. అంత చేసిన వాళ్ళు డొక్కలు అట్టుకొని ఉంటాయి చూడండి. మనం కంప్యూటర్ దగ్గర కూర్చున్నవాడికి అన్నం ఎందుకు చెప్పండి? ఏళ్ళే కదా పని చేస్తున్నాయి. మనకి న్యూట్రిషియస్ ఫుడ్ లేదు కాబట్టి ఇవాళ అన్ని జబ్బులకు కారణం మళ్ళీ దేవుడిని అంటున్నాం. మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని పనులు చేయడం కోసం సృష్టించాడు. మీరు భూమిని సేద్యపరిచి పండించండి అన్నాడు. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, తినేసి కూర్చోడు అని చెప్పలేదు దేవుడు. పని చేయనొల్లని వాడు భోజనము చేయకూడదు. దేవుడు మనల్ని పోషిస్తాడు, కానీ మన పని మనం చేయాలి, మన విశ్వాసం ఉంచాలి. ఆకాశ పక్షులను చూడండి, మీరు వాటికంటే గొప్పవారు కదా. గడ్డి పువ్వులు చూడండి, అవి ఎలా అలంకరించబడుతున్నావు. నీలగిరి కొండల్లో ఉన్నప్పుడు, ఊటీలో నేను మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, కున్నూరులో మినిస్ట్రీ చేస్తున్నప్పుడు అక్కడ ఇలా చూస్తేనండి అసలు ఎన్ని రంగులు పుష్పాలు ఉంటాయో చూస్తే కన్నుల విందుగా ఉంటుంది. ఎవరో పెయింట్ వేసి పెట్టినట్టు ఉంటాయి ఆ పువ్వులన్నీ కూడా. గడ్డి పువ్వులకు కూడా అంత అలంకరించిన దేవుడు మీకు కావలసిన వస్త్రాలు ఇవ్వడా? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని వీటి గురించి మీరు చింతించకండి. ఈ రోజున తృప్తి లేని జీవితాల వల్లనే శ్రమలు తెచ్చుకుంటున్నాం. అనవసరమైన వాటిని దేవుడిని అడగటం వల్లనే వాటిని మనం పొందుకోవట్లేదు. దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వనప్పుడు, దేవుడు పిలిచినప్పుడు మనం విననప్పుడు, మన అవసరతలో మనం మాత్రం ఆయన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం నష్టపోతున్నామండి. లండన్లో కాబోలు ఒకరోజు ప్రసంగం అయిన తర్వాత అక్కడ ఏం చెప్పానంటే, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా, నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావా అని వాక్యం చెప్పానండి. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా, నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఒక ఓల్డ్ ఉమెన్ వచ్చి, వాట్ యు సెడ్ ఇస్ రైట్, ఐఎమ్ యూజింగ్ గాడ్ ఫర్ మై బెనిఫిట్స్. I was never available for God to use me. My ఏజ్ అంతా అయిపోయింది నాకు. ఇంకా ఏంటంటే దేవుడిని నీ అవసరాలకు వాడుకొని వదిలిపెట్టేయటం ఏంటంటే, దేవుడికి నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక ఆఫీసర్గా, నీవున్న పొజిషన్లో నీవు ఒక గొప్ప సాక్షిగా నిలబడవచ్చు. దేవా నన్ను వాడుకో అని అడగండి. ఏ రీతిగా నీ ద్వారా అనేకులను దీవిస్తాడన్నది నీవు చూడగలుగుతావు. ఈ రోజున దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకుందాం. ప్రభు అడిగిని ఇస్తాడు అని విశ్వసిద్దాం. ఇవ్వలేదు అంటే దానికి కారణం నువ్వు ఆయన్ని కోరవలసింది కోరలేదేమో. మానసికమైన బలహీనతలకు, మానసికమైన దిగులుకు, చింతకు, డిప్రెషన్కి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనుష్యుడు దేవుని మీద గురి పెట్టకుండా తానేదో గురి పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అని ఆశపడుతున్నాడే కానీ దేవుడు ఇక్కడేదో ఇస్తాడన్న సంగతి గుర్తించడం వలన అక్కడికి వెళ్ళాలి వెళ్తూనే ఉన్నాడు, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎక్కడుండమంటే అక్కడ ఉండడం, దేవుడు ఏది చెయ్యమంటే అది చేయటం చేసిన విశ్వాసి, సేవకుడు వర్ధిల్లుతాడండి. 9 సంవత్సరాలు చెన్నైలో బైబిల్ ట్రైనింగ్, నాకు కఠినమైన బైబిల్ ట్రైనింగ్. 2 years నీలగిరి కొండల్లో ట్రైబల్స్ మధ్య నేను సేవ చేశాను. కొండలు ఎక్కి ఫుడ్ వండుకొని క్యారేజ్లో పెట్టుకొని ఎక్కాలి, నడుచుకుంటూ 9-10 గంటలు ప్రయాణం, కొండ ఎక్కాలి, ట్రాకింగ్ ఎక్కి అక్కడికి వెళ్ళి 10-20 గృహాలు ఉంటాయి, కుగ్రామాలు అంతే. వాళ్ళ కోసం సుమారు చెప్పినప్పుడు ఇరులా ట్రైబ్ అంతా వాళ్ళ ప్రభువుని తెలుసుకున్నారండి. అక్కడ ఆ రోజుల్లో మారిన యవనస్తులు ఇప్పుడు అక్కడ సేవకులుగా ఉన్నారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక తన్నుదన్నాడు, తీసుకెళ్ళి పశ్చిమ గోదావరిలో పడేశాడు. ఎందుకు ఇక్కడ పడేసావు ప్రభు? నన్ను తమిళ అనుకున్నాను, తమిళ వచ్చేసింది, తమిళ అయిపోయింది కదా, మళ్ళీ తెలుగు వాళ్ళ దగ్గర తెచ్చావు, అర్థం కాల. పోనీ ఇక్కడ అంతకంటే బాగుంది, ఇంక చెప్పక్కర్లే. మన ఆంధ్రాలో సేవ చేయటం అంటే అంతకంటే మించిన భాగ్యం ఉండదు. నాకైతే 3 సంవత్సరాలు మాత్రమే నేను ఆంధ్రాలో సేవ చేశా. కొన్ని చెన్నైలో నుంచే అన్ని చోట్ల తిరుగుతున్నాను అనుకోండి. అంతలో ఒక 3 బిడ్డలు పెట్టిన తర్వాత గో బ్యాక్ టు చెన్నై అన్నాడు. మళ్ళీ
ఇదేంటి ఇలా తిప్పుతున్నావేంటి ప్రభా, ఎక్కడ ఉండాలి, ఎక్కడ, ఏంటి అని ఆ క్వశ్చన్ చేయకుండా, ఎలా అని ప్రశ్న లేకుండా వెళ్ళమంటే వెళ్ళు, నేను తోడై ఉంటాను నీకు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సదాకాలం నేను మీకు తోడై ఉంటానన్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, నాకు అదే మాట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. మా ప్రార్థనలు మీరు అన్నారు కానీ జవాబులు వచ్చేసాయని రాలేదండి. థింక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకా అది వద్దులే, రాదులే, కాదులే అనేది వదిలేసినట్టున్నారు. ఎస్, నో, ఆ ఫీలింగ్సే లేవండి కొంతమందిలో. నాకు ఇక్కడ మెట్లు పెట్టుకుంటానండి యూజువల్గా, మధ్యలోకి దిగొచ్చేస్తుంటాను నేను, కర్ర కూడా పట్టుకోను. కమ్మల్లో కర్ర పెట్టుకుంటే నన్ను దొరుకుతారు. పౌలు అన్నాడు కదా, బెత్తంతో రమ్మంటారా? ఒక దైవజనుడికి అధికారం ఉందండి. ఒక తండ్రికి ఎలాగో కుమారుడి మీద అధికారం ఉందో, ఒక దైవజనుడికి తన బోధించే విశ్వాసుల మీద భారం ఉంది. మేలు కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడండి. శిక్షాదండము మనకి మేలు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజు మీ అవసరత ఏదో నాకు తెలియదండి, కానీ పరిశుద్ధాత్ముడు బయలుపరిచేది ఏంటంటే, ఇంచుమించు ఇక్కడ ఉన్న వారందరి హృదయాలలో కొన్ని కొరతలు ఉన్నాయి, కొన్ని కొదవలు ఉన్నాయి, కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉన్నాయి. మీరు అనుకున్నది చేయలేకపోతున్నామనే దిగులుంది, సాధించవలసినవి సాధించలేకపోతున్నాననే పోరాటం ఉంది. ఆ బాధను ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ఆ సమస్యలకు పరిష్కారం ప్రభు సన్నిధిలో ఉంది. నువ్వు నోరు విప్పి, చెప్పారు కదా, నోరు విప్పి దేవునితో అడుగుడి మీకు ఇవ్వబడను, మూలుగుడి ఇవ్వబడనని చెప్పలేదు. మూలుగుడు వేరు. అడగండి, నోరు తెరిచి అడగండి, ఉచ్చరించాలి నోరుతోటి. ప్రభా, ఇది నా కోరిక, ఇది నా అవసరతను మొదలు పెడితే దేవుడు తను ఉచ్చరింపచక్కముగానే మూలుగులతో నిన్ను నింపుతాడు. కానీ నువ్వు నోరు తెరవకుండా, ఒక దైవజనుడు ఉన్నాడు చెన్నైలో, ప్రతిరోజు ఒక కాంపౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆయన ఒకరోజు చెప్పారు, సాక్ష్యం ఏంటంటే, ఎంత ప్రార్థన చేద్దామన్నా తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి నాయన, కానీ ఇంకా అంతకంటే ప్రార్థన రాలేదు నాకు. ప్రభువా ఏంటి అని బైబిల్ తెరిచాడంట. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడంట దేవుడు. ప్రభువా అన్నాడంట, అంతే. 2.5 hours ఆయనకు తెలియకుండానే ఉచ్చరింపశక్యము గారి మూలుగులతో అనేక భారాల కొరకు విజ్ఞాపనలు చేసి ప్రార్థన చేశాడటండి. నోరు తెరిస్తే నేను నింపుతానంట. ఏంటండి, మనం నోరు తెరవకుండా అన్నం పెట్టు అన్నం పెట్టు అంటే తినిపిస్తానికి వచ్చినప్పుడు, అమ్మ అన్నం పెట్టు, నోరు తెరవరా, పెట్టు అట్ట పెడతారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటండి, చేతులు చాపండి నింపుతాడు ఆయన, చేతులు చాపండి నింపుతాడు ఆయన. హృదయం తెరవండి నిండుద్ది, నోరు తెరవండి, ప్రభు నీ ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నానండి. ఇప్పటికి కూడా నా ప్రతి అవసరత కొరకు ఎప్పుడు, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అప్పు చేయలేదు, ఎవరిని అడగలేదు, ఎటువంటి ఫారిన్ సపోర్ట్ లేదు, ఏ నిధులు లేవు, ఏ సంస్థ లేదు. నెల నెల టీవీ కంపెనీ పెట్టేవారు, టీవీ పరిచయం స్టార్ట్ చేసినప్పుడు అలాంటి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు ఏది అవసరమో ఏనాటి కానాడు అద్భుతమైన సాక్ష్యాలతో దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తములో చేసిన సేవకు దేవుని సహాయమో తక్కువ కాదు. ఎస్తేరుతో అన్నాడు మొర్దెకై, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయమో మరో దిక్కు నుంచి వస్తుంది. ఏంటంటే, నీవు నీ ఇంటి వారే నష్టపోతారు. కొన్నిసార్లు మేము వేరే ఊర్లో చిన్న కానుకలు తీసుకొచ్చి ఇంకో ఊర్లో మీటింగులు పెట్టేవాళ్ళం. అక్కడ వచ్చేవి కావు కానుకలు, మేము అడిగేవాళ్ళం కాదు. ఏంటంటే అడిగేవాళ్ళం కాదు. అక్కడ ఇచ్చిన వాళ్ళు మీటింగ్లో ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ వాళ్ళకి వచ్చేసింది ఆశీర్వాదం. అప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏమవుద్ది? ఎవరి భారములో వారు భరించవలను అని వాక్యం ఉందండి. ఒకని భారములు ఒకరు, అబ్బో బైబిల్ చాలా త్యాగాలు బ్యాలెన్స్ చేయాలి. 2 సేవకులు వెళ్ళి కూర్చొని టిఫిన్ తింటున్నారంట, అన్నం తింటున్నారంట మధ్యాహ్నం. సేవకు వెళ్ళిన వాళ్ళు
భోజనం చేస్తుంటే ఒక ఆయన బిర్యానీ తింటున్నాడు, తెచ్చుకున్నాడు, వాళ్ళ భార్య చేసి ఇచ్చింది. ఇంకో పాస్టర్ గారికి పెరుగన్నం మీద చేసి ఇచ్చింది పాపం. ఈ పెరుగన్నం ఆయన బిర్యానీ ఆయన ఇంకా చూసి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడంట. అంటే కొంచెం పెట్టమని అడగొచ్చు కదా కావాలంటే. ఆయనకు వాక్యం రాదా? ఆయన కూడా పాస్టరే కదా. నీ పొరుగు వాడిదైన దేనిని నీవు ఆశించకు అన్నాడు. ఇప్పుడు భక్తిని ఇట్లా వాడుకుంటున్నారండి. ఎవరికి అనుకూలంగా వాక్యాన్ని వాళ్ళు తీసుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ దేవుని నమ్మిన వాడు అడగకుండానే దేవుని ప్రేమను బట్టి నీ ఇతరులకు నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇమ్మని చెప్పాడు ప్రభు. ఈ రోజున అటువంటి విశ్వాసంతో కూడిన జీవితాలు మనం కనుక్కుంటారండి. ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటారు. మీరు ఇప్పుడు ఇందాక చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా కూడా. కానీ మేము రేపు సాయంత్రంతో ఈ సంతోషం ఆగిపోకూడదు. ఈ సంతోషం ప్రభు రాకడ వరకు కొనసాగాలి. సేవకులు మనతో ఎప్పుడూ ఉంటారు, కానీ ప్రభు మనతో ఎప్పుడూ ఉంటాడు. మీటింగులు మనకి ఎప్పుడూ ఉండకపోవచ్చు, కానీ మీటింగుల్లో ప్రభువుని మనం పట్టుకుంటే నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని ఆ రోజు జక్కయ్యతో చెప్పినట్టుగా ఈరోజు ప్రభు మీతో పాటు మీ గృహాలకు రావాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న యవనస్తులు మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోనండి. దయచేసి మర్చిపోవద్దు. దేవుని చిత్తాన్ని, ప్రణాళికని ఎరగండి. ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరు మీ మనసులో మరుగు చేసుకుంటున్నారు చూడండి, కప్పుకుంటున్నారు చూడండి. మేకపోతు గాంభీరం అంటారు, పైకి మాత్రం గంభీరంగా కూర్చున్నారు. మీ హృదయంలో ఉన్న తపన, మీ హృదయంలో ఉన్న వేదన, మీ హృదయంలో పోరాటం, మీకున్న అవసరతలు బాగా ఎరిగిన ప్రభు సన్నిధిలో నోరు విప్పి మీరు చెప్పండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. నేను ముగిస్తున్నా. ఎప్పుడో కాదు, ఇప్పుడే మన టైం అయింది కాబట్టి ఇప్పుడే మీరు చెప్తే మీకు అద్భుతమైన జవాబులు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రతిసారి ప్రభు నామంలో మనందరం కూడినప్పుడు మూటల ఆశీర్వాదాలతో ప్రభు కనిపెడుతున్నాడు. ఎవరికిద్దామా అని ఆశపడుతున్నాడని నేను అనుకుంటానండి. ఆయన ఎప్పుడు ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు మన దగ్గర పీక్కునేవాడు కాదు. ఎందుకు కానుకలు ఇవ్వడని అడుగుతాడు. ఎవరికి కావాలండి మీ కానుకలు మీరు దేవునికి ఇస్తున్నారు. దేవుడు మీకు ఇస్తే దేవుడు మీకు తిరిగి ఇస్తున్నాడు. ఏంటంటే ఓ బామ్మగారు ఒక లడ్డు తీసుకొచ్చి పాపకి ఇచ్చిందంట, చిన్న పాపకి. తినమ్మా అని ఇచ్చిన తర్వాత తినబోతున్నప్పుడు నాకు ఇయ్యమ్మా అందంట. ఎవరిచ్చారు? ఆమె ఇచ్చింది. కొంతమంది అయితే పీసు తీసి ఇట్ట పెడతారు. ఒకవేళ ఆ పాప లడ్డు అంతా అడిగినన్నే ఇచ్చేసింది అనుకోండి అమ్మమ్మకి, ఏం చేస్తారు చెప్పండి? నా బంగారమే, నా ముద్దులు బొమ్మే ఎత్తేసుకొని ముద్దులు పెట్టేసుకొని మెళ్ళో ఉన్న గొలుసులన్నీ తీసి ఆ పిల్ల మెళ్ళో పిల్ల లడ్డు ఇచ్చిందని లటక్క నోట్లు వేసుకొని వెళ్ళిపోద్దా? వెళ్దా? నా బిడ్డ నేను ప్రేమిస్తుందని తెలిసినప్పుడు బిడ్డకి సమస్తం నాస్తంత నీ పేరు రాసేస్తాడని పోతుంది. అంతే కదండి. ఇయుడి మీకు ఇవ్వబడను, నన్ను శోధించండి అంటున్నాడు ప్రభు. కాబట్టి దేవుడు తన అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగించాలంటే నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అదే అంశం వాళ్ళ పొద్దున్న ఇందాక నుంచి వెళ్తుంది. నోరు తెరిచి బిగ్గరగా ఉచ్చరించాలి. పక్కోళ్ళు ఏమనుకుంటున్నారో, ఎదుటోళ్ళు ఏమనుకుంటున్నారని మీరేం మొహవాడం పడక్కర్లేదు. ఇలా చెప్తే ఓ పాస్టర్ గారు పాప ఒప్పుకో అని చెప్పాడటండి. అక్కడ ఒక సహోదరి పాపిని ప్రభా, పాపినయ్యా, పాపిని ప్రభా, పాపిని. మళ్ళీ పాస్టర్ గారు ఎదురుగుండా కూర్చోండి. ఇంత పెద్ద స్టేజ్ ఉంటుంది కదా, ఎనపడద్దు మాకు చిన్న చర్చిల్లో కదా. ఆ పాస్టర్ గారు అమ్మా ఏం పాపం చేసావో ఒప్పుకో చేయమ్మా, ఊరికి పాపం అంటావేంటి, తప్పేంటో చెప్పి చేసుకో అన్నాడంటండి. చాలా ఎవరికంటే నేనేం పాపం చేశాను, అన్ని పుణ్యం ఎవరికని దాన్ని నువ్వే కదమ్మా చేసావు, మీరు చెప్పారు కాబట్టి చేశారు, కానీ నేనేం పాపం చేశాను, అన్యం పుణ్యం. అలాంటి ప్రార్థనలకి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు నేను పల్లెటూరులో కూడా సేవ చేశానండి. ఇవన్నీ నిజంగా వ్యక్తిగత అనుభవాలు నాకు. కానీ ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల భక్తి తేలిపోయేదిగానే ఉందండి, డీప్గా లేదు. ఒక్కసారి నువ్వు దేవుల్లో నాటబడితే నిన్నెవడి కదల్చలేడు. ఇక ఏ శ్రమలు కానీ, ఏ పోరాటాలు కానీ, ఏ వ్యాధులు కానీ, ఏ మనుషుడు కానీ, ఏ చట్టాలు కానీ నిన్ను పక్కకు తొయ్యలేవు. ఈ రోజున అటువంటి అంచె దినాల్లో మనం ఉన్నాం.
మన భక్తి స్థిరమైనదిగా ఉండాలి. మనకు మన దేవునికి సంబంధం ఉండాలి. దేవునితో సహవాసం చేయటం నేర్చుకుంటే, ప్రతి ఉదయం నీ సమస్యలు దేవునితో చెప్పుకుంటే, ప్రతి సాయంకాలం దేవుడు చేసిన మేలును నువ్వు స్తుతించగలుగుతావు. ఇది మీ అనుచరణయుక్తంగా చేసుకోనండి. దయచేసి లేచి నిలబడితే మీరందరూ ఇప్పుడు ఒక్క మాట మీ హృదయం తెరిచి దేవునితో చెప్పాలని కోరుతున్నాను. మోకరించగలిగిన వారు ఉంటే మోకరించండి. కొద్ది నిమిషాల్లో ఈ సెషన్ అయిపోతుంది. మీరు ఇతర స్థలాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ముగించైపోతున్నాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట దేవునితో చెప్పేయండి, నేరుగా మొహమాటం లేకుండా. ఎవరేమనుకుంటారో పక్కోళ్ళు అనుకుండా నోరు తెరిచి ఒక్క మాట దేవునితో చెప్పండి. ప్రభువా, నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నా హృదయంలో ఈ దిగులుంది, బాధ ఉంది, చింత ఉంది, తీరని కోరిక ఉంది, ఈ అవసరత ఉంది, కొరత ఉంది, ఈ రోగం ఉంది, బలహీనత ఉంది, భయం ఉంది, ఈ దిగులుంది. నాయన, నాకు విడుదల కావాలయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక నిమిషం చెప్పండి. ఏంటో మీ బాధ స్పష్టంగా దేవునికి చెప్పండి. మా నోటితో ఉచ్చరించి చెప్పండి. హృదయంలో నుండి వచ్చిన వేదన దేవునితో చెప్పండి. అలవాటు ఆచార ప్రార్థన కాదు, స్పష్టంగా చెప్పండి, సూటిగా చెప్పండి. నీ ప్రార్థన ఆలకించేవాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. నా దేవ, నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా, నీవు నన్ను హెచ్చించాలయ్యా, నువ్వు నన్ను విడిపించాలయ్యా, నీవు నన్ను స్వస్థపరచాలయ్యా, నీవు నన్ను నీ ప్రణాళికలో ఉపయోగించుకోవాలయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్దాం. యవనస్తులారా, మీరు కూడా నోరు తెరవండి. ఇంకొక రాత్రి మీ జీవితంలో గడిచిపోనివ్వద్దు. ఈ రోజే నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు ఎరుగు. ప్రభువా, ఇదిగో నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా యవన కాలం సాతాను పాడు చేయకముందే, ఈ లోకంతో గబ్బైపోకముందే నా బ్రతుకు నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఎరిగిన దేవా, నా కొరకు ప్రాణం ఇచ్చిన రక్షక, నీకు వందనములు యేసయ్యా. నీ వంటి దేవుడు ఇంకెక్కడున్నాడయ్యా? నన్ను ప్రేమించే వారు ఈ లోకంలో ఇంకెవరున్నారయ్యా? నీ ప్రేమను గుర్తించినట్లు నా మనోనేత్రాలు తెరువయ్యా. నాయన, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని చేతిలో పెడితే అది వృధా అవ్వదని, అది సద్వినియోగం అవుతుందని, అది ఆశీర్వదించబడుతుందని, అది అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుందని నమ్ముతున్నానని యవనస్తులు దయచేసి చెప్పండి. పెద్దలు చెప్పండి, నీ పిల్లల కొరకు ప్రార్థించండి, నీ కుటుంబాల కొరకు ప్రార్థించండి. తండ్రి, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థన యాజకుడుగా నువ్వు ప్రతి ఉదయం లేచి నీ బిడ్డల కోసం ప్రార్థిస్తే వారు దీవించబడతారు, సాతాను కోరల నుండి విడిపించబడతారు, పాపపు కట్ల నుంచి తప్పించబడతారు, పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతారు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. చెవియొక్కిమైన ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయ్యా, నేను ఎంతకాలం ప్రయాసపడ్డా నా అప్పులు తీరటం లేదయ్యా, నా సమస్యలు తీరటం లేదయ్యా, నా జీవితంలో అభివృద్ధి లేదయ్యా అన్నవారు నోరు తెరిచి చెప్పండి. దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నరునికి దేవుడు ఎవ్వరికి హృదయపూర్వకముగా దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయవాడు కాడు. ఈ విచారాలకు కారణం అడగకూడదు, నువ్వు అడిగేవేమో. నీకు జవాబు రాకపోవడానికి కారణం నువ్వు దేవునికి ప్రియుడిగా లేవేమో, దేవుని నీ హృదయం సరిలేదేమో. ఇది సరి చేసుకునే సమయం. నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా. మనుష్యులు ఇవ్వలేనివి దేవుడు ఇస్తాడండి, ఊహాతీతమైనవి దేవుడు ఇస్తాడండి. నువ్వు ఒకటి అడిగితే అన్నీ ఇస్తాడండి. సొలొమోను అడిగాడు, నాకు ఈ జ్ఞానం దయచేయ్యా. నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యము, ఘనత, నీ శత్రువుల ప్రాణం నీకు అప్పచెప్తానన్న దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు ఆయన. మనం అడిగి ఊహించని వాటికంటే ఎక్కువ ఇచ్చేవాడు ఆయన. ప్రభువుని నమ్ముకుని నీవెందుకు దరిద్రతలో ఉండాలి? ప్రభువుని నమ్ముకుని నీవెందుకు కొరతల్లో ఉండాలి? ప్రభువుని నమ్ముకుని నీవెందుకు బాధల్లో ఉండాలి? నీ శ్రమలన్నీ ఆయన సెలవులో భరించాడు, నీ వ్యాధులన్నిటినీ ఆయన సెలవులో భరించాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉన్నది. ధనవంతుడైన ప్రభు మన కొరకు దరిద్రుడై తన దరిద్రత వల్ల మనల్ని ధనవంతులుగా చేయాలని ఆశించిన దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను వర్ధిల్లింపజేయాలని ఆయన చేతులు చాచి నిలబడి ఉన్నాడు ఈ రాత్రి. నా కుమారుడా, నా ఎందుకు రా, నా కుమారుడా, నా నీ హృదయం నాకి, ఇదిగో నీ కొరకు నేను ప్రాణం పెట్టానని జ్ఞాపకం చేస్తున్నాడు. మర్చిపోయావా సిలువ ప్రేమను? సిలువ యాగాన్ని వదిలిపెట్టావా? నీ సొంత ప్రయత్నంతో రాత్రంతా ప్రయాసపడినా మేమేమీ దొరకలేదన్న పేతురులాగా, మా బ్రతుకంతా ప్రయాసపడినా మేమేమీ సాధించలేకపోయామని చెప్పే స్థితిలో ఉన్నామేమో. ఇదిగో ఇది చాలా ప్రశస్తమైన సమయం. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు.
నీ హృదయంలో ఒక అద్భుతాన్ని ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు నీ మొరలు ఆలకించే సమయం ఇది. నీవు మొరపెట్టలేదని ప్రభు ఇక్కడికి తెచ్చి నిన్ను మొరపెట్టింప చేస్తున్నాడు. ప్రభు నిన్ను దీవించడానికి చేతులు చాచి ఉన్నాడయ్యా. నన్ను 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 కూడా దీవించవా ప్రభు, నన్ను కూడా ఆశీర్వించవా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కుటుంబ సమస్యల్లో ఉన్నారా? భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా? కోర్టులు కాదు, యేసయ్య తీరుస్తాడు నీ సమస్య. అప్పుల్లో ఉన్నారా? సమృద్ధినిస్తాడు, అప్పించువాడిగా నిన్ను చేస్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నా కుమారుడు మారలేదయ్యా, నా భర్త తాగుబోతుకున్నాడయ్యా, నా కుటుంబానికి రక్షణ లేదయ్యా అన్నవారు తల్లులారా నోరు తెరిచి ప్రార్థన చేయండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. నీ ప్రార్థన నీ కుటుంబం అంతటి కడుతుంది. నీ భర్త మారడానికి, నీ బిడ్డలు రక్షించబడడానికి పరిశుద్ధాత్ముడు ఒక కార్యాన్ని జరిగిస్తాడు. నీవు ఈ రోజు రాత్రి నీ బాధను ప్రభుత్వం చెబితే, శరీర సంకటాల, శరీర బలహీనతల, నరాల బలహీనత, ఎముకల నొప్పుల, కిడ్నీ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా, మానసిక వేదన, నానా విధములైన రోగములను స్వస్థపరిచిన యేసు ప్రభు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య ఈ రోజు ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండగానే నీ శరీరంలో నడిదెత్తి నుండి అరికాలి వరకు ప్రతి బలహీనత నుండి నిన్ను విడిపిస్తాడు. విశ్వసిస్తున్నాను ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, విడిపించు ప్రభువా, రక్షించు ప్రభువా. నోరు తెరవండి దయచేసి. నోరు తెరవటం లేదు కొంతమంది. నోరు తెరవండి, కూడా ముగించుకుందాం. మీకోసమే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అడుగు అడుగు అడుగుడి, మీకు ఇవ్వబడును. నా నామంలో మీకు ఏమడిగినా ఇస్తానన్న ప్రభు ఈ రాత్రి నీ బాధలన్నీ తీర్చాలని, నీ సమస్యలన్నీ తీర్చాలని, నీ అవసరతలన్నీ తీర్చాలని ఈ మీటింగ్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. నీకోసమే, నీకోసమే, నీకోసమే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. నోరు విప్పి నీతో చెప్పుకుంటున్న మాటలు వినయ్యా. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ కార్యాలు జరిగించిన ఆయన, నీ అగ్నిని కురిపించిన ఆయన, మా హృదయాలలో ఉన్న చెత్తను దహించిన ఆయన, మా విశ్వాసము వెడలగొట్టుము తండ్రి. మా కొరతలు తీర్చే ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించే యేసయ్యా, నమ్ముచున్నామయ్యా. అపనమ్మకం లేకుండా సహాయం చేయి తండ్రి. ఎవరెవరు నోరు విప్పి ఏది చెప్పారు ప్రతి ఒక్కదాన్ని వినగలిగిన ప్రభువి, ప్రతి ఒక్కరి అవసరత తీర్చగలిగిన దేవుడివి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించున్నామయ్యా. ఆ ప్రార్థన భూమి నుండి పరలోకానికి వెళుతుండగా నీ జవాబులు పరము నుండి భూమికి దిగి వచ్చుతున్నందుకై వందనములయ్యా. పరలోకపు దీవుడలు మా మీద కుమ్మరించుతున్నందుకై వందనములయ్యా. నీ ఆశీర్వాదాలు మాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదాలు కోరుకునే వారికి మమ్మల్ని చేయి నాయన. మనుష్యుల సహాయం వ్యర్థమని రాజును నమ్ముకునడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని విశ్వసించడానికి సహాయం చేయ్యా. తీరని రోగాల నుంచి స్వస్థపరచుకుని ఆయన, దురాత్మల చేత పీడించబడుతున్న వారుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆర్ద్రోలుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను నీ నామములు గద్దిస్తున్నామయ్యా. నీ రాత్రి మా మధ్యకు రమ్ము నాయన. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని ఒక్కొక్కరిని పంపించమని మాతో నువ్వు రా నాయన. మీటింగ్ ముగిసిన నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మని కార్యాలు ఈ రాత్రి మా హృదయాలలో, మా గృహాలలో మేము అనుభవించడం సహాయం చేయండి. నిశ్చితమైతే రాకడ ఆలస్యమైతే రేపటి సాయంకాలం మరల కూడి వచ్చినప్పుడు సాక్ష్యములతో వచ్చుటకు, అనేకులు నీ వైపు తిప్పుటకుగా, మా స్నేహితులను, బంధువులను అవసరతల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారిని ఈ స్థలానికి నడిపించి నీ కార్యాలు జరిగించినట్లు చూచుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.